ప్రసాద్ గారు చెప్పండి. ప్రస్తుతము పార్లమెంటు ఎలక్షన్ల సీజన్ నడుస్తుంది. ఇప్పుడు అవును, ఎన్నికల సమయం నడుస్తుంది. అవును, ఈ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ అవును, ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తాం మేమే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇండియా కూటమి కూడా రాహుల్ గాంధీ ఒకవైపు వీళ్ళంతా కూటమి కూడా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అంతా కలిపి ఈ మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి గట్టిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు మనం చూస్తున్నాం. అయితే మీ అనుభవం ప్రకారం, మీకున్నటువంటి అనుభవం ప్రకారం, అంటే చాలా ఎలక్షన్లు చూశారు కాబట్టి మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం, ఎన్నికల పరిజ్ఞానం మేరకు ఈ ఎలక్షన్లలో మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తాడా, మోడీ మళ్ళీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నేను ముందుగా ఎన్నికల విశ్లేషకుడిని కాదు. దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న వాడిని కూడా కాదు. ఒక 50 సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం ఉన్నప్పటికీ, అనేక ఎన్నికలు చూసినప్పటికీ సాధారణ పరిశీలనతోనే మనం అలాంటి అంచనాలు వేయలేము. అయితే నాకున్న పరిమిత అనుభవ జ్ఞానంతో నేను చెప్పగలిగేది ఏంటంటే, మేము గ్యారంటీ గెలుస్తాము అని మోడీ ఆ టీం ఏదైతే చెప్తుందో అది వాళ్ళ అంచనా, వాళ్ళకి సంబంధించిన అంచనా. వాళ్ళ అంచనాలు కూడా రెండు ఉంటాయి. అభద్రతలో ఉన్నప్పుడు అదే గొంతు వస్తుంది, భద్రతతో ఉన్నప్పుడు అదే గొంతు వస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాను కూడా చెప్పలేము. చాలా సందర్భాల్లో చాలామందికి పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు అదే మాట మాట్లాడతారు, అపనమ్మకం ఏర్పడ్డప్పుడు కొద్దిగా అదనంగా కూడా నొక్కి చెప్తారు సహజంగా. ఇప్పుడు అపనమ్మకం ఏర్పడి, అభద్రత ఏర్పడి మరింతగా గొంతు పెంచి 400 సీట్లకి పైగా వస్తాయి అంటున్నారా, లేదా నిజంగానే వాళ్ళకి ఆంతరంగిక నమ్మకం కలిగిందా అనేది వేరు విషయం. ఆంతరంగికంగా నమ్మకం కలిగినప్పుడు వాళ్ళ సంస్థాగతం కూడా అది కూడా నిజాలు కావాలని లేదు, ప్రజలు వాటిని కూడా తిప్పికొడతారు. 1977 జనవరి 17వ తారీఖు నాడు ఎమర్జెన్సీని సడలించి లోక్సభ ఎన్నికలకి ఇందిరాగాంధీ ఆదేశించినప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి, ఆ టీంకి ఖచ్చితంగా మేమే గెలుస్తామని నమ్మకంతోనే చేసింది, కానీ చిత్తుగా ఓడిపోయింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. అంటే నిజంగా వాళ్ళ సొంతంగా విశ్లేషణలో నమ్మకం కలిగినప్పుడు ఆ నమ్మకాలను కూడా ప్రజలు తారుమారు చేసిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి అపనమ్మకం ఏర్పడ్డప్పుడు ఇలాంటి సైకలాజికల్ వారు, మానసిక యుద్ధం చేయడానికి కూడా చేయొచ్చు. నేనైతే మోడీ ప్రభుత్వాన్ని మొదటి రకం కాకుండా రెండో రకాంది అయి ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నా. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ ఆర్ఎస్ఎస్ బీజేపీలకి కలిగిన నమ్మకంతో కాకుండా, ఒకవేళ నిజంగా ఆ నమ్మకం కలిగినా అది కూడా సక్సెస్ కావాలని ఇది ఆచరణలో నిజం కావాలని రూల్ లేదు. కానీ రెండవది అభద్రత ఏర్పడ్డ పరిస్థితుల్లోనే ఈ గొంతు నొక్కి మరి మేము గెలుస్తాం, 400 సీట్లు వస్తాయని అంటున్నారని అభిప్రాయపడుతున్నాం. చాలామంది విశ్లేషకులు చెప్పినట్టుగానే సాచ్యురేటెడ్ స్టేజీ, అంటే ఖచ్చితంగా ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు ఒక 13 రాష్ట్రాల్లోనే అత్యధిక సీట్లు గతంలో వచ్చున్నాయి. ఇక హిందీ బెల్ట్లో బాగా ఎక్కువ వచ్చున్నాయి, అంతకంటే ఇంకెక్కువ రావడానికి అవకాశం లేదు, తగ్గడమే తప్ప. దక్షిణాదిలో అవకాశం లేదు. ఇవన్నీ ఉన్నాయి కనుక బలహీనమైన పరిస్థితి ఉందనేది నేనైతే అభిప్రాయపడుతున్నా. అది బలపడే అవకాశాలు లేవనేది అభిప్రాయపడుతున్నా. పైగా రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చడానికి అవసరమైన మెజార్టీ ఏ పరిస్థితుల్లోనూ రాదనేది అదొక్కటి నేను గ్యారంటీ చెప్పగలను. కానీ సాధారణ మెజార్టీ కూడా అంత తేలిగ్గా రాదు, అది ఓటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. అయితే ఈ మాత్రమే ఇవాళ 2 సార్లు గెలిచిన తర్వాత, 2 టర్ములు పరిపాలించిన తర్వాత కూడా ఇంకా అది పోటీలో అంత బలంగా ఉందంటే గత 4 దశాబ్దాల్లో కాంగ్రెస్ చేసిన పాపాలు కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నాయి అనేది నేను అభిప్రాయపడుతున్నా. ఇవాళ కాంగ్రెస్ తన గతంలో చేసిన పాపాలు కడుక్కోవడం ఒక పని చేయాలి, ఇక ఆ పాపాలని చెయ్యనని చెప్పే భరోసా ప్రజల ముందు ఇవ్వాలి. 2 పనులు ఇక్కడ. వాళ్ళే ఫాసిజం దేబోతున్నారు, మేము ఫాసిజం తేము అని చెప్పడం ఒకటైతే, గతంలో చేసిన పాపాలు పునరావృతం కావనే భరోసా కూడా ఓటర్లకు కల్పించడం ద్వారా మాత్రమే బీజేపీని ఓడించడానికి, ఇండియా కూటమి గెలవడానికి దారి తీస్తుంది తప్ప ప్రజలకు ఆ నమ్మకం కలిగించకుండా కూడా లేదు. ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఇండియా కూటమి వైపు వెళ్ళే పరిస్థితి ఏదైతే ఉందో
అది పూర్తిగా స్పష్టంగా పారదర్శకంగా అవకాశం లేదు. అందుకని ఇవాళ ఫాసిస్టు కూటమి బీజేపీలు నరేంద్ర మోడీలు ఇంత గెలిచి ఇంత స్థితికి రావడానికి కూడా కాంగ్రెస్ చేసిన పాపాలు ఉన్నాయనేది మేము చాలా స్పష్టంగా అభిప్రాయపడతాను. ఇవాళ ఏదో ఆర్ఎస్ఎస్ మీద మనకి ఉన్న కోపంతో కాంగ్రెస్ ఒక్కసారి మంచి అయిపోయింది, గొప్పది అయిపోయింది అని చెప్పి అట్లా భుజాలు వేసుకొని సంకలెగరేసే పరిస్థితి కూడా రాకూడదు ప్రజాస్వామిక శక్తులకి. అదే సమయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ డేంజర్, ఖచ్చితంగా ప్రమాదకరమైంది. మేము చాలామంది ఇవాళ ఇప్పటివరకు పాలకవర్గ పార్టీలన్నిటి ఓడించాలని చెప్పిన వాళ్ళు కూడా మేము ఎంఎల్ పార్టీలన్నీ కూడా ఇవాళ బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించండి అని నినాదం ఇస్తుంది. అంటే ఇంతకాలం గత 4-5 దశాబ్దాల బట్టి ఇచ్చినవి ఎంఎల్ పార్టీలు ఇచ్చినవి ఏంటంటే వర్గ స్వభావంతో దోపిడీ వర్గ పాలకవర్గ పార్టీలను ఓడించండి అన్నారు. ఇవాళ వర్గ స్వభావం కాదు, ఫాసిస్టు స్వభావానికి ప్రాధాన్యత ఇచ్చినాయి. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ దాని మిత్రపక్షాలని ఓడించడం అంటే ఫాసిజాన్ని ఓడించడం. అది బీజేపీని ఫాసిస్టు సంస్థగా భావిస్తున్నాం, ఆర్ఎస్ఎస్ని ఫాసిస్టు సంస్థగా భావిస్తున్నాం. మిగతా బూర్జువా పార్టీలన్నీ దోపిడీ వర్గ పార్టీలే, వర్గ స్వభావం రీత్యా ఎవరికేం తేడా లేదు. అంటే అన్ని దోపిడీ వర్గ పార్టీలు ఫాసిస్టు పార్టీలు కావు, కానీ ఫాసిస్టు పార్టీ ఇదిగా దోపిడీ పార్టీ అవుతుంది. కాకపోతే దాంట్లో పతాక స్థాయికి చేరింది కనుక ఆ స్థితిలో దాన్ని ఓడించాల. అంటే మిగతా అన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తాయి, రాజ్యాంగాన్ని ఎత్తివేయవు. బూర్జువా పార్టీలు ఏవి కూడా పాలకవర్గ పార్టీలు రాజ్యాంగాన్ని పూర్తిగా ఎత్తివేయవు, కానీ దాన్ని ఉల్లంఘిస్తాయి, అడుగడుగున ఉల్లంఘిస్తాయి, దానికి వ్యతిరేకంగానే పాలిస్తాయి. కానీ ఫాసిస్టు పార్టీ రాజ్యాంగాన్ని ఎత్తేస్తుంది, అది గెలిస్తే రాజ్యాంగాన్ని సమూలంగా ఎత్తివేస్తుంది. అంటే కనీసం ఆ దిష్టి బొమ్మకు కూడా దాన్ని ఉండనివ్వదు. పక్షులు ఒక పొలం మీద పడి మేసేటప్పుడు కనీసం దిష్టి బొమ్మ అని ఉంటే, అది ప్రాణం లేకపోయినా అది ఉంటే అది స్పీడ్గా తినలేవు, వరి కంకుల్ని తినలేవు పక్షులు. ఆ దిష్టి బొమ్మను కూడా, ఆ దిష్టి బొమ్మగా ఉన్న రాజ్యాంగాన్ని కూడా ఎత్తివేయాలని ప్రయత్నం చేసే దశలో ఫాసిస్టు పార్టీని దాని మిత్రపక్షాలను ఓడించాలని పిలిపించాయి. ఏది ఏమైనా ఈసారి దానికి విజయావకాశాలు బలహీనపడ్డాయని ఉన్నాయి. ఇదే సమయంలో అది మరొక ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే పుల్వామా లాంటి దాడి ఏదైతే చేశారో, బాలాకోట దాడికి పుల్వామా ఏదైతే జరిగినాయో 2019లో హఠాత్తుగా రెండో దఫా ఎన్నికలయ్యాక ఆఖరి 2 దఫాల్లో ప్రధానంగా హిందీ బెల్ట్ ఉంది. హిందీ బెల్ట్లో ఎక్కువగా భావోద్వేగాలకి, ఈ హిందుత్వాన్ని మతోన్మాదానితో భావోద్వేగంతో ఎక్కువ ఊగిపోయే లక్షణాలు హిందూ బెల్ట్లో ఉన్నాయి. ఉదాహరణకి మొన్న మొత్తం తమిళనాడు అంతా అయిపోయింది. ఏవి ఊగిపోవో అవన్నీ కూడా 1, 2, 3 దశలో పోలింగ్లు అయిపోతాయి. ఏవైతే ఇట్లా హిందుత్వం అనేటటువంటి దాంతోని భారత జాతీయవాదం అనే పేరుతోని బాగా పూనకం వచ్చే పరిస్థితులు ఉంటాయో, ఆ దఫా ఎన్నికల కంటే ముందు దేశంలో ఏదో ఓ రామాలయం మీదనో అయోధ్య మీదనో ఏదో ముస్లిం తీవ్రవాదులు దాడి చేసినట్టుగా, ఒక అర్ధరాత్రి హఠాత్తుగా దాడి చేసినట్టుగా మొత్తం ఈ మీడియా ఛానళ్ళన్నీ కూడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ని నెత్తిన పెట్టుకుని ఊరేగేటటువంటి అంబానీ ఆదాని ఛానళ్ళన్నీ ఉన్నాయి. హఠాత్తుగా దేశం మొత్తం దేశం ప్రమాదంలో పడింది, హిందుత్వానికి రామాలయానికే ప్రమాదంలో పడింది, ఉగ్రవాదులు తీవ్రవాదులు చేశారు పలానా దాడులు అని చెప్పి భయంకరమైనటువంటి ఒక ఉన్మాదాన్ని రేపి పోలింగ్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ, లేదా వాళ్ళ డీప్ స్టేట్ సిబిఐ సంస్థలు, రా సంస్థ, ఈడీ ఇలాంటి వాటన్నిటి పట్టుకొని ఇంకేదైనా తారుమారు చేయొచ్చు. లేదా ఈ డీప్ స్టేట్ని పట్టుకొని ఈఎంఈల్ని ఓటింగ్ మిషన్లను కూడా తారుమారు చేసి కూడా ఆఖరిలో ఫలితాలు తెచ్చుకోవడానికి ఆ ప్రమాదం కూడా ఉంది. సాఫీగా ఎన్నికలు ఇప్పట్లాగానే సాధారణ పద్ధతిలో జరుగుతాయి. అట్లా జరిగితే బీజేపీ ప్రభుత్వం ఓడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇట్లే జరుగుతాయని చెప్పి మనం కలలు గనే కంటే ప్రమాదాల పట్ల కూడా ఒక అప్రమత్త భావంతో ఈ దేశ ప్రజాస్వామిక శక్తులన్నీ, లౌకిక శక్తులు, వామపక్ష శక్తులు, విప్లవ శక్తులు ఉండాల్సిన అవసరం ఉందని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. అయితే మీరు మాట్లాడుతూ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే, మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీరు అన్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని కనుక రద్దు చేస్తే, మళ్ళీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని కనుక రద్దు చేస్తే ఏర్పడే పరిస్థితులు ఏంటి? అప్పుడు మన దేశం ఎట్లా ఉండబోతున్నది? ప్రజలు ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ఎట్లా ఉండబోతున్నాయి? అట్లా వచ్చేదాన్ని ఫాసిస్టు రాజ్యం అంటారు. ఫాసిస్టు రాజ్యం అంటే ప్రజాతంత్ర రాజ్యం కాదు, పార్లమెంటరీ రాజ్యం కాదు, కనీసం ఈ బూర్జువా ప్రజాస్వామ్యం కూడా ఉనికిలోకి ఉండదు అనే అభిప్రాయం. బట్ ఫాసిస్టు రాజ్యం అనేది ఏర్పడిన తర్వాత బలప్రయోగంతో కూడిందే ఉంటుంది తప్ప ఇక అందులో ఏది స్వచ్ఛందత, పరస్పర అవగాహన అనే దానికి ఉండదు. పార్లమెంటరీ పరిపాలనలో
కనీసం పేరుకైనా పరస్పర అవగాహనతో కూడిన ఒప్పందాలు అనే ఒక అంశం ఉంటుంది. ఏకపక్షంగా పెట్టుబడిదారీ వర్గం, శ్రామిక వర్గాన్ని కావచ్చు, కార్పొరేట్లు, రైతాంగాన్ని కావచ్చు శాసించే పరిస్థితి ఉంటుంది. మొన్న 3 వ్యవసాయ చట్టాలు వచ్చినాయి. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు రైతాంగం పోరాడింది, వాటిని ఎత్తివేయించింది. రేపు ఫాసిస్ట్ రాజ్యం వస్తే, ఈ రాజ్యాంగం ఎత్తేస్తే అసలు ఇంకా ఆ చట్టాలు తేవాల్సిన అవసరం మోడీ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు మార్కెట్లు అన్నిటి కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేస్తారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థని అప్పచెప్పడానికి వ్యవసాయ చట్టాన్ని తేవాల్సిన అవసరమే పార్లమెంట్లో వాళ్ళకి లేదు. అసలు పార్లమెంటరీ వ్యవస్థని ఎత్తివేశాక ఇక మొత్తం అంబానీ, ఇగో నువ్వు ఇదేలుకో, ఇగో ఈ రైల్వే అంతా నీది, పలానా రవాణా రంగం అంతా నీది, ఇగో ఈ మొత్తం అగ్రికల్చర్ మార్కెట్లన్నీ నీయే, ఈ మార్కెట్ల కింద ఉన్నటువంటి ఈ దేశంలో లక్షల ఎకరాల భూములన్నీ నీయే అని అప్పగించడం తప్ప ఇంకా చట్టాలు చేసే అవసరం కూడా అక్కడ రాదు రేపటి ఫాసిస్ట్ రాజ్యంలో. ఇవాళ ఎన్కౌంటర్లు చేస్తున్నాయి, కాల్చి చంపేస్తున్నాయి, కానీ నిజ నిర్ధారణ కమిటీలు వేసుకునే హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బహిరంగ సభలు, ర్యాలీలు పెట్టుకునే హక్కు ఉంది. రేపు ఎన్కౌంటర్లు చేసే హక్కు కాదు, ఎన్కౌంటర్లను ఖండిస్తే కూడా ఎన్కౌంటర్లు చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా ఏ స్వేచ్ఛలు ఇప్పుడు ఇట్లా ఈ స్టూడియోలోకి వచ్చి ఇట్లా మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉండవు. మీ స్టూడియో ఈ విధంగా ప్రజాస్వామిక ఆకాంక్షల ప్రకారంగా మీరు వీడియోలు తీసి ప్రసారం చేసే హక్కు కూడా ఉండదు. అందుకని అది ఫాసిస్ట్ రాజ్యం అంటారు. జర్మనీలో హిట్లర్ తీసుకొచ్చింది, ఇటలీలో ముస్సోల్ని తీసుకొచ్చింది, జపాన్లో టోజో తీసుకొచ్చింది. అందుకనే రేపు వాళ్ళు వస్తే 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్ల నాటికి ఈ దేశాన్ని ఒక హిందూ రాష్ట్రం అని పేరంటే అర్థం కార్పొరేట్ రాష్ట్రం. ఆర్థిక రాజకీయ భాషలో అది కార్పొరేట్ల రాజ్యం. అంటే కార్పొరేట్లు ఏదనుకుంటే అది చేయాలి తప్ప మధ్యలో పార్లమెంట్ అనే చట్టం ద్వారా చేయాల్సిన అవసరం ఇంకా పార్లమెంట్లు, కార్పొరేట్లు అనుకున్నదే కార్పొరేట్ల రాజ్యం అది. ఆ విధంగా మిలిటరీ పరిపాలన జరిగే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి స్థితి రానివ్వకుండా ఈ దేశంలో ప్రజలంతా ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు, పోరాడతారు, రానివ్వరని మేము ఆకాంక్షిస్తాం. నిజంగా ఈ దేశంలో కనుక రాజ్యాంగం లేకపోతే, రాజ్యాంగాన్ని కనుక రద్దు చేస్తే ఏర్పడేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటివి చిన్న ట్రయల్ కట్ లాగా సార్ మనకు చెప్పారు. అంటే ఇట్లాంటి హక్కులు ఉండవు, ఇట్లాంటి చట్టాలు ఉండవు, మనుషులకి స్వేచ్ఛ ఉండదు, అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది కూడా హరించబడుతుంది. అన్నిటికీ ఏదున్నా మనము అంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. దొరల పరిపాలనలో అయ్యా దొర కాల్ముక్త బాంచర్ అని ఒకప్పుడు ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం కనుక రద్దు అయితే మళ్ళీ అట్లాంటి పరిణామాలే ఉంటాయి అని చెప్పి ఇప్పటివరకు మనతో వారి అభిప్రాయాలు పంచుకున్నారు ప్రసాద్ గారు. ధన్యవాదాలు సార్.